గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః, దత్తాత్రేయ స్వామినే నమో నమః. ప్రతి గురువారము ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, దరిద్రం పోతుంది, ఎన్నో రకాల గ్రహ దోషాలన్నీ తొలగి గురుబలం కలిగి అద్భుతమైనటువంటి జీవితంలో మార్పు వస్తుంది. అలాంటి దత్తాత్రేయ స్వామి వారి పూజ ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి. మీ గురించే దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో పూర్తి పూజా విధానాన్ని అంతటిని కూడా మీకు ఇప్పుడు వీడియోగా తయారు చేసి అందిస్తున్నాం. ఈ వీడియోలో మీకు పూజా విధానం అంతా వస్తుంది. చక్కగా చూసి ఎదురుగుండా వీడియో పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. చక్కగా ఈ సాధ్యమ తల్లి చేస్తూ ఉంటారు, ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా ఆ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. అయితే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న ఉపకారము లేదా సహకారం ఏంటంటే కనుక ఈ వీడియో కింద ఓం దత్తాత్రేయాయ నమః అని చిన్న కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి ఒక లైక్ కూడా కొట్టండి. కొట్టిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి. కారణం ఏంటంటే కనుక మీరు కొట్టే లైక్ వల్ల, మీరు పెట్టే కామెంట్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని 10 మందికి చూపిస్తుంది. దానివల్ల వాళ్ళు కూడా ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల వాళ్ళు పూజ చేసుకునే పూజా ఫలితం కూడా మీకు వస్తుంది, ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నా కోసం ఈ లైక్ కొట్టండి, ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. పెట్టిన తర్వాతే వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ఇప్పుడు మీకు పూజా సామాగ్రి అని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. మీ ఇంట్లో ఇలాంటి దత్తాత్రేయ స్వామి వారి ఫోటో ఏదైనా ఉంటే కనుక ఫోటో పెట్టుకోండి, లేదా విగ్రహం ఉంటే విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. అలాగే దీపారాధన కుంది అంటే ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులు వేసి ఇలా దీపం కుంది సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఆ చెంబులో నీళ్ళు ఎంగిలి చేస్తాం కాబట్టి అవి పూజకి పని చేయవు. ఈ చెంబులో నీళ్ళతోటే మనం దేవుడికి స్నానం చేయడం కానీ లేదా నైవేద్యం పెట్టడం కానీ చేస్తామన్నమాట. అలాగే పసుపు అక్షతలు ఇలా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. కుంకుమని రకంగా సిద్ధం చేసుకోండి. నైవేద్యానికి ఏదైనా కాస్త బెల్లం ముక్కలు పెట్టుకోండి. మీకు ఏదైనా ఆవు పాలు దొరికాయి అనుకోండి, ఆవు పాలు కూడా ఒక గ్లాసులు పెట్టుకోండి. ఆవు పాలు దొరకలేదనుకోండి మామూలుగా నీళ్ళతో జల్లేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దొరికితేనే ఆవు పాలు తెచ్చుకోండి. అలాగే తాంబూలం అంటే 3 తవలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా ఇలా తాంబూలం పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే వాయించడానికి గంట, అలాగే అగ్గిపెట్టి, అలాగే 2 అగరబత్తులు పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ నైవేద్యానికి, అలాగే అరటిపళ్ళు. ఒకవేళ కనుక కొబ్బరికాయ లేకపోయినా 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టచ్చు. అరటిపళ్ళు కొబ్బరికాయలు కూడా లేవనుకోండి బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టచ్చు. లేదా మీ ఓపిక ఉండదనుకోండి ఎటువంటి పిండి వంటలైనా చేసి పెట్టచ్చు స్వామివారికి, మీ ఓపిక నైవేద్యాలు అనేది. అలాగే మీ పెరట్లో దొరికే పువ్వులు, ఈ రకంగా పువ్వులు సరిపోతాయి, పెరట్లో దొరికే పువ్వులు సరిపోతాయి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గోటం పెట్టుకోండి, కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకుంటే మనం పూజ ప్రారంభం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా దీపారాధన చేయండి. అమ్మ ఈ అగ్గిపెట్టెతో దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్ననిరుడతిమ్మమ పశుగస్య మహ్యమావహ జీవనంచ దిశో దిశ. అయితే ఈ పూజని దంపతులుగా చేసుకోవచ్చు, ఒంటరిగా చేసుకోవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా ప్రతిరోజు ప్రతి వారము ఇంట్లో చేసుకోవచ్చు. ఒక్క పావుగంట సేపు ఈ పూజ చేసుకున్న తర్వాత మీ పొలం నిమగ్నం అయినట్లయితే మీకు ఎటువంటి కార్యమైనా దిగ్విజయం అవుతుంది. ఆ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. దీపం వెలిగించిన తర్వాత దీపానికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. అలాగే 2 అక్షతలు వేసి ఓ పుష్పం కూడా వేయండి దీపం దగ్గర. అక్షతాన్ని పరికల్పయామి, పుష్పం పరికల్పయామి. అలాగే ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే ఖచ్చితంగా కుంకుమను బొట్టు పెట్టుకోండి. అలాగే ఈసారి ఆచమనం చేయండి. అంటే దంపతులు అయితే కనుక ముందు మగవారి చేతిలో నీళ్ళు పోసుకుని తాగండి, తర్వాత మీ ఆడవారికి పోయండి. ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వాళ్ళే చేతిలో నీళ్ళు పోసుకుని తాగండి 3 సార్లు. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మగవారు ఆడవారు ఇద్దరు దంపతులుగా పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే మగవారు మీ ఆడవారు ఎడం పక్క అక్షతలు వేసేయండి. ఒంటరిగా పూజ చేసుకున్నారు ఎవరికి వారే అక్షతలు మీ ఎడం పక్క వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే
ఇక్కడ మేము ఏ రోజైతే ఈ పూజ చేస్తున్నామో ఈ వీడియో చేస్తున్నామో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు అలా కాకుండా మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవి మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ లేదా మేము ప్రతిరోజు దినఫలితాలు వీడియో చేస్తూ ఉంటాం మా ఛానల్లో. దాంట్లో మొట్టమొదటి పంచాంగం ఉంటుంది, అందులో కానీ చూసి చెప్పుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం వాసరః వాసరస్తు గురువాసరే. గురువారాన్ని గురువాసరే అని చెప్పుకోవచ్చు, లేదా బృహస్పతి వాసరే అని చెప్పుకోవచ్చు. కాబట్టి గురువాసరే అని చెప్పుకోండి. గురువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభజతో శ్రీవాణి శ్రీమత గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము, మీ పేరు, మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, అలాగే మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపార సంస్థల పేర్లు కూడా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం. అలాగే మీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే కనుక ఆ కోరికలు కూడా తీరాలి అని మనసులో సంకల్పం చేసుకోండి. యజమాన్యస్య మనోభీష్టఫల సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ దత్తాత్రేయ స్వామి పూజాం కరిష్యే. ఈసారి దంపతులు అయితే కనుక మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఒంటరిగా పూజ చేసుకునే వారు ఎవరికి వాళ్ళే అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెల్లో వదిలిపెట్టండి. శ్రీ దత్తాత్రేయ స్వామి పూజాం కరిష్యే. ధ్యానం. ఈసారి ఒక పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోమిం విశ్వతా వృత్వా అర్చదశదశాంగుళం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనా తిరోహతి శ్రీ దత్తాత్రేయ స్వామి నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఉద్దరంతో నీళ్లు తీసుకుని స్వామివారి పాదాలు చూపించి పళ్ళెలో వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమ అతో ధ్యాయాగుశ్చ పురుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ దత్తాత్రేయ స్వామి నమః పాదయో పాద్యం సమర్పయామి. సరే మళ్ళీ ఉద్దరంతో నీళ్లు తీసుకుని స్వామివారి చేతులు చూపించి ఆ పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఓం త్రిపాదోర్ధవదయత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వమ్యక్రామతు శాసనానశనే అభి శ్రీ దత్తాత్రేయ స్వామి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సరే మళ్ళా నీళ్లు తీసుకుని మొహానికి చూపించి వదిలిపెట్టండి ఆచమనం చేస్తున్నట్టుగా. ఓం తస్మాత్ విరాట జాయత విరాజో అధిపురుష సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి ముతాపరః శ్రీ దత్తాత్రేయ స్వామి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆవు పాలు ఉంటే కనుక ఆవు పాలు చల్లండి. ఆవు పాలు లేని వాళ్ళు మామూలు నీళ్లు చల్లండి. ఓం యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యద్మ శరద్ధవి శ్రీ దత్తాత్రేయ స్వామి నమః గోక్షరిక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి ఆవు పాలు చల్లిన తర్వాత మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థానం ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోవశ్యవతమోరసస్తస్య బాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ దత్తాత్రేయ స్వామి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ బర్ధయ త్రిసప్త సమిధః కృతాః దేవాయ యజ్ఞంతన్వానాః అబద్ధనన్ పురుషం పశం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః వేసేసేయండి. అలాగా వస్త్రార్థం పుష్పం సమర్పయామి. సార్ మళ్ళీ అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షణ్ణు పురుషం జాతమగ్రతః
తేన దేవ అయజంత సాధ్యార్షయచ్చయే శ్రీ దత్తాత్రేయ స్వామి నమః యజ్ఞోపవేతార్థం అక్షతాన్ని సమర్పయామి వేసేసేయండి. దాని ఓ పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర వేసేసేయండి. ఓం తస్మా జజ్ఞాత్ సర్వహుతః సంప్రదం వృషదాద్యం పశోగుస్తాగుశ్చక్రేవాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీ దత్తాత్రేయ స్వామి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ ఓ పుష్పపుచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మా జజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాని జజ్ఞరే ఛందాకం సజజ్ఞరే తస్మాత్ ఏజుస్తస్మాత్ జాయత శ్రీ దత్తాత్రేయ స్వామి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణాధమనంకరణార్థం పుష్పై సహిత అక్షతై సహిత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ పుష్పాలు ఉంటే కనుక పుష్పాలు పూజ చేయండి. పుష్పాలు అయిపోతే కనుక అప్పుడు అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం దత్తాత్రేయ స్వామి నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. నేను అష్టోత్తరాన్ని చెబుతాను. ఓం దత్తాత్రేయాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం త్రివిధాగవిదారిణే నమః, ఓం లక్ష్మీరూప నగేశాయ నమః, ఓం యోగాధీశాయ నమః, ఓం ద్రాం బీజధ్యానగమ్యాయ నమః, ఓం విజ్ఞేయాయ నమః, ఓం గర్భాదితారణాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం బేజస్తపటతుల్యాయ నమః, ఓం ఏకార్ణమనుగామినే నమః, ఓం షడార్ణమనుపాలయతే నమః, ఓం యోగ సంపత్కరాయ నమః, ఓం అష్టార్ణమనుగమ్యాయ నమః, ఓం పూర్ణానంద వశుపత్మనే నమః, ఓం ద్వాదశాక్షర మంత్రస్థాయ నమః, ఓం ఆత్మసాయుధ్యదాయిన్యే నమః, ఓం షోడాశర్ణమనుస్థాయ నమః, ఓం సచ్చిదానందశాలినే నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః, ఓం ఆనందదాయకాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం మునయే నమః, ఓం బాలాయ నమః, ఓం పిశాచాయ నమః, ఓం జ్ఞానసాగరాయ నమః, ఓం మా బ్రహ్మజన్మ దోషాయ నమః, ఓం సర్వోపకారిణే నమః, ఓం మోక్షదాయిన్యే నమః, ఓం రూపిణే నమః, ఓం భగవతే నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం స్మృతిమాత్ర సంతుష్టాయ నమః, ఓం మహాభయ నివారిణే నమః, ఓం మహాజ్ఞానప్రదాయినే నమః, ఓం చిదానందాత్మనే నమః, ఓం బాలోన్మత్త పిశాచవేషాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం అవధూతాయ నమః, ఓం అనసూయానందనాయ నమః, ఓం అత్రిపుత్రాయ నమః, ఓం సర్వకామ ఫలానిక్రప్రదాయ నమః, ఓం ప్రణవాక్షరవేద్యాయ నమః, ఓం బంధ విమోచనే నమః, హ్రీం బీజాక్షరపాలకాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయకాయ నమః, క్రోం బీజజపతుష్టాయ నమః, ఓం సౌర్బీజప్రియతమాసే నమః, ఓం మనస్సంక్షోభహారిణే నమః, ఐం బీజపరితుష్టాయ నమః, ఓం వాక్ప్రదాయ నమః, క్లీం బీజసముత్పన్యాయ నమః, ఓం త్రికదస్వకారణ్యే నమః, ఓం ఉపాసనాయ నమః, ఓం మహాసంపత్ప్రదాయ నమః, క్షౌమక్షరసువేద్యాయ నమః, ఓం భూసామ్రాజ్యప్రదాయిన్యే నమః, ద్రాం బీజాక్షరవాసాయ నమః, ఓం మహతే నమః, ఓం చిరంజీవినే నమః, ఓం నానాబీజక్షరోపస్యాయ నమః, ఓం నానాశక్తియుజే నమః, ఓం సమస్తగుణ సంపన్నాయ నమః, ఓం అంతఃశత్రువిదాన్యే నమః, ఓం భూతగ్రహోచ్చాటనాయ నమః, ఓం సర్వవ్యాధిహరాయ నమః, ఓం పరాభిచార శమనాయ నమః, ఓం ఆదివ్యాధి నివారణే నమః, ఓం దుఃఖత్రయహరణాయ నమః, ఓం దారిద్ర్యవనాశిన్యే నమః, ఓం దేహదారిద్ర్య విభూషణ్యే నమః, ఓం చిత్తసంశోషకారణ్యే నమః, ఓం సర్వమంత్రస్వరూపాయ నమః, ఓం సర్వయంత్రస్వరూపిణే నమః, ఓం సర్వతంత్రాత్మికాయ నమః, ఓం సర్వపల్లవరూపిణ్యే నమః, ఓం శివాయ నమః, ఓం ఉపనిషద్వేషాయ నమః, ఓం దత్తాయ నమః, ఓం భగవతే నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం మహాగంభీరరూపాయ నమః, ఓం వైకుంఠవాసినే నమః, ఓం శంఖచక్ర గదాశూలధారిణే నమః, ఓం వేణునాథినే నమః, ఓం దుష్టసంహారకారణాయ నమః, ఓం శిష్టసంకాలపాలనే నమః, ఓం నారాయణాయ నమః, ఓం అస్త్రధరాయ నమః, ఓం చిద్రూపిణే నమః, ఓం ప్రజ్ఞారూపాయ నమః, ఓం ఆనందరూపిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం మహాకావ్యప్రబోధాయ నమః, ఓం తత్వాయ నమః, ఓం సకల కర్మౌఘ నిర్మితాయ నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, సకల లోకగణ సంచారిణే నమః, ఓం సకల దేవోగ వశీకృత్యాయ నమః, ఓం కుటుంబ వృద్ధాయ నమః, ఓం గుడపాన క్రతోషిణే నమః, ఓం పంచకర్ణాయ నమః, ఓం సుప్రీతాయ నమః, ఓం కందఫలదాయిన్యే నమః, ఓం సద్గురవే నమః, శ్రీ దత్తాత్రేయ స్వామినే నమో నమః. నానావిధ పరమల అక్షత పూజాం కుంకుమ పూజాం అక్షత పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరవత్తులు వెలిగించండి. అయితే రేపటి రోజున శుక్రవారం లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి, శనివారం వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే ఆదివారం సూర్యనారాయణ మూర్తికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి వారికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ, అలాగే బుధవారం గణపతికి కానీ ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి నిత్య పూజల వీడియోలు కూడా
మీకు వీడియోలుగా తయారు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు లింకులన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వీడియోలు కూడా వస్తాయి. అవి కూడా ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. తద్వారా మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీలో ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పగని దత్తాత్రేయ స్వామివారి చక్కగా చూపించే ప్రయత్నం చేయండి. ఓం యత్పురుషం వ్యదదు ఖచ్చిదావ్య కల్పయన్ ముఖంగమస్య గౌబాహు కావురూపాద ఉచ్యతే శ్రీ దత్తాత్రేయ స్వామి నేను నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఆ అగరవత్తులు పక్కన గుచ్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఉరుతతస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత శ్రీ దత్తాత్రేయ స్వామి నేను నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. వరుసగా కనీసం 11 గురువారాలు కనుక ఈ దత్తాత్రేయ స్వామిని పూజ చేసినట్లయితే మీకు బ్రహ్మాండమైన మార్పు కనపడుతుంది. ఆ తర్వాత మానమన్నా మీరు మానలేరు, జీవితాంతం పూజ చేస్తారు. అంత విశేషం దత్తాత్రేయ స్వామి వారి పూజలో ఉంది. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి పూజ చేసుకోవాలి. ఒక పావుగంట సేపు చేసుకుని మీ పనుల నిమగ్నం అయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయ లేని వాళ్ళు అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు పెట్టచ్చు, లేదంటే పళ్ళు ఉంటే పళ్ళు పెట్టచ్చు. ఏమీ లేవనుకోండి చిప్స్ అయినా నైవేద్యం పెట్టచ్చు. ఈసారి కొబ్బరి చెక్కలో కాస్త బెల్లం ముక్క వేసి కాస్త నీళ్లు చల్లండి. ఆ కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద నైవేద్యాలు ఏం పెడితే అవి పిండి వాటిలో పెట్టా పిండి వాటిల మీద కూడా ఓం భూర్భువస్సువః తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జనః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నపరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ దత్తాత్రేయ స్వామి నేను నమః అవసరార్థం నారికేళ సత్ కదలీపల సత్ గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో డేయిస్తాలలాగా స్వామివారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోక్షం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి తాంబూలం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టేసేయండి. ఓం నాభ్యా ఆసీదంతరిక్షం శ్రీష్ణోద్యవ సమవర్తత పద్భ్యాం భూమిర్తిశ్రోత్ర ఆదు తథా లోకాగం అకల్పయన్ను. శ్రీ దత్తాత్రేయ స్వామి నేను నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి. అలాగే గంట కూడా కొట్టండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వా అభివదన్ యదాస్తే సమ్రాజంచ విరాజంచ అభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసగుంసృజామసి సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక నేలచుకు జల్లి కళగద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ దత్తాత్రేయ స్వామి గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుస్తరిషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్తంభషత్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. శ్రీ దత్తాత్రేయ స్వామి నేను నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేయండి స్వామివారి దగ్గర. ఈసారి 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష దత్తాత్రేయ స్వామి నిర్మణమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేయండి స్వామివారి దగ్గర. ఈసారి మగవారైతే కనుక ఇంట్లో బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారైతే కనుక ఇంట్లో మోకాళ్ళ మీద వంగు నమస్కారం చేయండి. వరసా సరసా దృష్ట్యా
మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి కూర్చోండి, పీట మీద కూర్చోండి, లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జనార్దన అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సారి దంపతులు అయితే కనుక మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, పళ్ళెలో వదిలిపెట్టండి. ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వాళ్ళ అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి ఆ పుష్పాలు తలలో పెట్టుకోండి, పత్రుంటే చెవిలో పెట్టుకోండి, కుంకుమ ఉంటే కనుక బొట్టు పెట్టుకోండి, అక్షతలుంటే నెత్తి మీద వేసుకోండి. దత్తాత్రేయ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పటితోటి పూజ పూర్తయింది. ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరు మాకు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు కనపడుతున్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటీఎం ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచిన దక్షిణ మాకు పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ అంటే విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకు వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా తోచిన దక్షిణ మీరు ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా స్కాన్ చేసి పంపించవలసిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ప్రతి గురువారం కూడా ఖచ్చితంగా చేసుకోవడానికి ఈ పూజ ప్రయత్నం చేయండి. అలాగే ఈ పూజ గురించి అందరికీ చెప్పండి. ఈ పూజ చేసుకున్న తర్వాత తెలియకుండానే మీ జీవితంలో ఎన్నో మార్పులు మీరు గమనిస్తారు. అంచేత కనీసం 11 వారాలు చేసి చూడండి. నచ్చిందనుకోండి జీవితాంతం చేయండి. ఏమీ లేదు, ఇది నిత్య పూజ అంటారు. దీన్ని పొద్దున్నే లేచి స్నానం చేశాక ఓ పావుగంట దేవుడికి పూజ చేసుకోవడమే నిత్య పూజ. ఆ తర్వాత మీ పనులు నిమగ్నమైనట్లయితే కనుక మీకు ముఖ్యంగా గురుగ్రహ దోషం తొలుగుతుంది, నవగ్రహ దోషాలు కూడా తొలుగుతాయి. అలాగే ఎటువంటి కోరికలను నెరవేరుతుంది. రెండో విషయం, కోరిక ఉన్నా కోరిక లేకపోయినా, సమస్య ఉన్నా సమస్య లేకపోయినా భగవంతుడు మనకి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి కృతజ్ఞతగానైనా ప్రతిరోజు పూజ చేసుకోవాలి. అంచేత ప్రతిరోజు కృతజ్ఞతగా ఒక పావుగంట పూజ చేసుకోవడం అనేటటువంటిది ధర్మం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ పూజా విధానాన్ని పాటించండి. ఎందుకంటే పనికిమాలిన వీడియోల్లో పనికిమాలిన పరిహారాలు చెప్తున్నారు చాలామంది. అవి చేయడం వల్ల మీకు టైం వృధా తప్ప ఏం కలిసి రాదు. మీ ఇంట్లో మీ చేత్తో మీరు భగవంతుడు పూజ చేసుకోవడానికి మించిన పరిహారం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి చక్కగా శాస్త్రోక్తంగా మంత్రాలతో సహా వీడియో చేశాం కాబట్టి ఈ వీడియో వినియోగించుకోండి. అందరూ చక్కగా పూజ చేయండి. అలాగే నా కోసం మీరు చేయవలసిన మరొక పని ఏమిటంటే కనుక ఎవరైనా కామెంట్ పెట్టకపోతే మర్చిపోతే మళ్ళీ ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓం దత్తాత్రేయాయ నమః అని కామెంట్ పెట్టండి. అలాగే లైక్ కూడా కొట్టండి. రెండోది, ఎవరికైనా మీ జీవితంలో ఈ పూజ చేసుకోవడం వల్ల కలిగినటువంటి శుభ పరిణామాలు కానీ లేదా కోరికలకి తీరిన సమస్యలు పోయినా అవి కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే అవి చూసి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుని పూజ చేస్తారు. దానివల్ల మీకు కూడా మంచి ఫలితం వస్తుంది. అంచేత ఏంటంటే దయించి ఈ విషయాలు అందరికీ ప్రచారం చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరిని ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండట్లేదు కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు ఇలాంటి వీడియోలన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా లభ్యమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లైక్ వీడియో కామెంట్ మాత్రం పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే రేపటి రోజున మళ్ళీ మనం లక్ష్మీదేవి పూజలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ పూజకి సహకరించినటువంటి సాధ్యమతలు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి.